నీలవేణి, హారతి బొమ్మ. తారక్, ఏమైందిరా? ఎందుకు ఆ హారతి పళ్ళని అలా తోసేశావు? ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? మీరు అనుకున్నట్టు ఆశపడ్డట్టు అక్కడ ఏమి జరగలేదని అర్థం కాలేదా? అంతే కదా మిస్టర్ తారక్? వెళ్ళిన పని విజయవంతంగా పూర్తయింది కదా, టెండర్ మనకే వచ్చింది కదా. నో డాడీ, ఆ టెండర్ మనకి రాలేదు. కేవలం 10 అంటే 10 రూపాయల వ్యత్యాసంతో వేరే వాళ్ళకి సొంతమైంది. అయినా నువ్వు రెడీ చేసిన కొటేషన్ పర్ఫెక్ట్ గానే ఉంది కదరా? పర్ఫెక్ట్ గానే ఉంది డాడీ, కానీ నేను కోట్ చేసిన అమౌంట్ కన్నా జస్ట్ 10 రూపీస్ డిఫరెన్స్ తో ఇంకో కంపెనీ వాడు కోట్ చేసి మనకి రావాల్సిన టెండర్ని వాడు సొంతం చేసుకున్నాడు. ఇన్ని కోట్ల రూపాయల టెండర్ వేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ కోట్ చేస్తారు. చెప్పాలంటే కంపెనీకి మధ్య వాళ్ళు కోట్ చేసే అమౌంట్ మినిమం 1,00,000 రూపాయలైన డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనం వేసిన అమౌంట్ కన్నా కేవలం 10 రూపాయలు తక్కువ అమౌంట్ని కోట్ చేసి వాడు టెండర్ కొట్టేశాడంటేనే అర్థం అవుతుంది కదా డాడీ, ఇందులో ఏదో మోసం ఉందని. వాడికి నేను కోట్ చేసిన అమౌంట్ తెలిసిందని క్లియర్గా అర్థం అవుతుంది కదా డాడీ. ఇలా జరుగుతుందనే కదా నేను వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా. నా మాట వినకుండా నేను గెలుస్తాను, గెలిచి చూపిస్తాను అని విర్రవీగావు. ఏమైందో చూసావా? ఇప్పుడు ఏమైందో చూసావా? ఇలా జరుగుతుందనే ఈ టెండర్ వైపు కన్నెత్తి చూడొద్దు అని చెప్పాను. కాని తమరు మాత్రం ఎవ్వరి మాట వినకుండా పట్టుదలకి పోయి 10 మందిలో పరువు పోగొట్టుకుని ఇప్పుడు ఇలా అందరి ముందు అవమాన భారంతో అంతులేని కోపంతో నిలబడ్డావు. అందుకే పెద్దవాళ్ల మాటలు వినాలి అనేది. మంచి మాటలు మనకెప్పుడు నచ్చాయి కనుక ఇప్పుడు నచ్చడానికి నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ మాటలు వినరు. వింటే బాగుపడిపోతారు కదా, అందుకే వినరు. వాడు అనుకున్నది జరక్క, ఆశపడింది దక్కక వాడు బాధపడుతూ ఉంటే తోటలాంటి నీ మాటలతో వాడినింకా ఎందుకు బాధ పెడుతున్నావు? సరే, నువ్వింట్లోకి వెళ్ళరా. హలో హలో అమ్మగారు. ఏంటి రేణుక అక్కడ విశేషాలు? ఆ టెండర్ తారక్ సార్కి దక్కలేదంట. ఇక్కడ ఇల్లులాగా లేదమ్మా, ఒకటే గొడవలతో గందరగోళంగా ఉంది. అయితే మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్నమాట. అవునమ్మా, అప్పటికి కాదాంబరమ్మగారు టెండర్ వేయొద్దని చెప్పానని ఆవిడ అంటూనే ఉన్నారమ్మా. కానీ తారక్ సార్ మాత్రం ఎవరు కావాలని కక్ష కట్టి ఇలా చేశారని అంటున్నారు. అవునా? ఇంతకీ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటమ్మా? ఏం చేద్దాం? ఏం చేసినా వేడి మీద ఉన్నప్పుడే చేయాలి. నువ్వేం చేస్తావంటే అక్కడ జరిగే ప్రతి మూమెంట్ని నాకు అప్డేట్ చేస్తూ ఉండు. అలాగే అమ్మగారు. అయినా మీరు అప్పగించిన పని అంత చూడటానికే కదా అమ్మగారు నేను ఇక్కడుంది. నీ గురించి, నీ శక్తి సామర్థ్యాల గురించి నాకు బాగా తెలుసు రేణుక. కాకపోతే అక్కడ చీమ చిటుక్కుమన్నా నాకు తెలియజేయాలి, ఓకేనా? అలాగే అమ్మగారు. సరే, ఇంక ఉంటా.
ఎలా జరిగిందంటావు డాడీ? అసలు ఎలా ఇలా జరిగిందంటావు డాడీ? నేను కోట్ చేసిన దానికంటే 10 రూపీస్ డిఫరెన్స్తో కోట్ చేశారంటే నేను కోట్ చేసిన అమౌంట్ వాళ్ళకి తెలిసిపోయిందనే కదా డాడీ? నాకు అదే అనుమానంగా ఉందిరా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ టెండర్ మనకే వస్తుందని గట్టిగా నమ్మానురా. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. మీరనుకుంటున్నట్టు ఎంత మాత్రం జరుగుండదు నాన్న. మన తారక్ బిజినెస్ నుంచి బయటకు వచ్చి సంవత్సరాలు గడిచిపోయాయి కదా, అందుకే ఇలా జరుగుంటుంది తప్ప వేరే కారణం కాదు. నో నో వే! నేనన్ని పక్కాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశాను డాడీ. కావాలని నా మీద కుట్ర పన్ని నేను గెలవకూడదన్న దృఢ సంకల్పంతోనే ఇలా చేశారు డాడీ. రే, నన్నెందుకురా అంత కోపంగా గుడ్లు మెటకరించి మరీ చూస్తున్నావు? నీ మాటలు, నీ చేతలు, నీ చూపులు చూస్తుంటే నేనే కావాలని నిన్ను ఓడించడానికి మనుషుల్ని పురమాయించి ఇలా చేశానేమో అని నా మీద నాకే అనుమానం వచ్చేలా మాట్లాడుతున్నావు కదరా. మాటకి మాట పెరుగుతూ వెళ్తుందే కానీ తగ్గడం లేదే. ఇప్పుడు ఈయనేం మాట్లాడతారు? అమ్మ మా ఊళ్ళమ్మ తల్లి, కాపాడు తల్లి. జరిగిన దాని గురించి బాధపడకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించు. అయినా ఈసారి కాకపోతే ఇంకోసారైనా ఆ టెండర్ మనకు దక్కకుండా పోతుందో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? కమాన్ తారక్, నాన్న చెప్పినట్టు జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించు. నో నో! ఈ టెండర్ వెనుక ఉన్న ఆ బ్లాక్ షీప్ ఎవరో నాకు తెలిసే తీరాలి. అయ్యగారు చెప్పినట్టు అందరూ కలిసి ఆ బ్లాక్ షీప్ని కనిపెట్టండి. లేకపోతే ఈ కుట్రకి సూత్రధారి, పాత్రధారి నేనే అని చెప్పి నన్ను మోసగత్తె అని, మనస్సాక్షి లేని మనిషిని అని ముద్ర వేస్తాడు. ఈ ఫోన్ ఇప్పుడే రావాలా? హలో, మీరు తారక్ గారి వైఫ్ నీలవేనే కదా? అవునండి. ఇంతకీ మీరెవరండి? తారక్ సార్కి ఒక పార్సిల్ వచ్చింది, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోగలరా? అయితే మీరు ఆ పార్సిల్ని ఆయనకే ఇచ్చేయండి. సార్కి మేము ఫోన్ చేశాం మేడం, కానీ సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అవునా? ఇంతకీ మీరెక్కడున్నారు? ఇక్కడే మేడం, మీ ఇంటి గేట్ దగ్గరే ఉన్నాం. సరే అయితే అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. చూడండి డాడీ, మొదటి నుంచి ఇప్పటిదాకా ఎవరెవరు ఈ టెండర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరెవరికి నేను కోట్ చేసిన అమౌంట్ తెలుసో అందరినీ వెతికి వెతికి వెంటాడి వేటాడి తీరుతాను డాడీ.